ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్ ప్రోమోలో రాజేంద్ర ప్రసాద్ పార్వతి షష్ఠిపూర్తి కార్యక్రమానికి బంధువులంతా వస్తారు. ఇక పంతులు రాకపోవడంతో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన పంతులను చూసి శ్రీకరు, ఏంటి పంతులు గారు ఇంత లేటుగా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. ఇక పంతులు గారైతే, నా వాచి ఆగిపోయింది నాయన, అందుకే కాస్త లేట్ అయింది. సరే అందరూ ఉన్నట్టే కదా అని అంటుంటాడు. ఇక కమల్ అయితే, ఉన్నట్లు ఏంటి పంతులు గారు, అందరం ఉన్నాము అని చెప్తూ ఉంటాడు. ఇక పంతులు గారైతే, ఈరోజు చాలా దివ్యమైన రోజు. ఇలాంటి రోజు మీ దంపతులు షష్ఠి పూర్తి చేసుకోవడం చాలా శుభప్రదం. అలాగే మీరు చాలా అదృష్టవంతులు కూడా. ఇంత మంచి శుభదినాన మీ దంపతుల ముందు మీ కొడుకులు కోడళ్ళు దంపతులుగా కూర్చొని పూజ చేస్తే ఆ పూజ వల్ల వాళ్ళకి మీ ఆశీస్సులతో పాటు సమస్త దేవతల ఆశీస్సులు లభిస్తాయి. అలా పూజ చేయించుకున్న దంపతుల చేతుల మీదుగా మీరు షష్ఠి పూర్తి చేయించుకుంటే చేసిన వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు కూడా చాలా గొప్ప శుభ ఫలితాలు పొందుతారు. కాబట్టి మీ తల్లిదండ్రుల ముందు మీరు జంటలుగా కూర్చుంటే నేను మీ అందరికీ పూజ చేస్తాను. ఆ తర్వాత మీ జంటల చేతుల మీదుగా మీ అమ్మా నాన్నల షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని జరిపిస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో కమల చాలా సంతోషపడిపోతూ అవనితో, వదిన, పంతులు గారు ఈరోజు చాలా గొప్ప రోజు అని చెప్పారు కదా, అలాంటి రోజున నువ్వు అన్నయ్య జంటగా కూర్చొని పూజ చేయించుకుంటే నాకు పండగే, నీకు కూడా అది సంతోషమే కదా వదిన అని అంటుంటాడు. ఇక అక్షయ్ అయితే, పంతులు గారు, మా ఇద్దరి తమ్ముళ్ళు వాళ్ళ భార్యల్ని కూర్చోబెట్టి పూజ చేయండి, నేను పూజ చేయాలి అని అనుకోవడం లేదు అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో పార్వతి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అవని అయితే చాలా బాధగా అక్షయ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఇక రాజేంద్ర ప్రసాద్ని అక్షయ్, కమల, శ్రీకరు పెళ్లి కొడుకులాగా రెడీ చేసి తీసుకొస్తారు. ఇక పార్వతిని పల్లవి, శ్రేయ పెళ్లి కూతురులాగా రెడీ చేసి తీసుకొస్తారు. ఇక వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ఒకరితో ఒకరికి దండలు మార్పిస్తూ ఉంటారు. ఇక పెళ్లి కూతురులాగా ముస్తాబై వచ్చిన ప్రణతిని పల్లవి తీసుకొచ్చిన పెళ్లి కొడుకు భరత్ అలాగే చూస్తూ ఉంటారు. ఇక పార్వతి అందరితో చెప్తూ ఉంటుంది, పూజ అయ్యే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనొక నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయాన్ని మీరెవ్వరూ కాదనకూడదు అని అంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.